ఇండియాలోని అత్యంత పవిత్రమైన 2 హిందూ తీర్థయాత్రా స్థలాలు, మందిరాలు ఈరోజు భారీ కుంభకోణానికి కేంద్రంగా ఆవిర్భవించాయి. ఈ 2 మందిరాల ప్రాజెక్ట్స్ స్వయంగా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. వాటిని ప్రారంభించేటప్పుడు ఒక ప్రకటన కూడా చేశారు. ఏమని అంటే, ఈ హిందూ భారతదేశానికి బీజేపీ ఇస్తున్నటువంటి నాగరికత బహుమతి, ఇట్స్ ఎ సివిలైజేషన్ గిఫ్ట్ ఫర్ హిందూ ఇండియా అని నేరుగా ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. అటు కేంద్రంలోనూ ఇటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఈ భారీ కుంభకోణాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి తలవంపులుగా, సిగ్గుగా, అవమానకరంగా తయారవడం అయితే, మరి ఈ 2 పవిత్ర మందిరాలలో జరిగినటువంటి భారీ కుంభకోణం ఒక సంఘటితమైనటువంటి దోపిడీకి బాధ్యత ఎవరిది? కోట్లాది మంది హిందూ భక్తులకు ఎవరు సమాధానం చెప్తారు? మొదట అయోధ్య రామ మందిరం కుంభకోణం పరిశీలిస్తే, ఇది దశాబ్దాల పాటు బీజేపీ విహెచ్పి రాజకీయ సమీకరణాలలో నిరంతరంగా సాగినటువంటి ఆర్థిక అక్రమాల పరాకాష్ఠగా కనిపిస్తూ ఉంది. ఇది అర్థం చేసుకోవాలంటే 1989 నుంచి చూడాలి. రామ మందిర ఉద్యమం విహెచ్పి చేపట్టినప్పుడు భారతదేశంలోని గ్రామాల నుంచి లక్షలాది పవిత్రమైనటువంటి ఇటుకలు సేకరించడంతో పాటు వేల కోట్ల విరాళాలు కూడా సేకరించడం జరిగింది. ఇంచుమించు 1400 కోట్లు రామ మందిర నిర్మాణం కోసం శిలాన్యాస జరిగినప్పుడు విహెచ్పి సేకరణ చేసింది. నిర్మోహి అఖారా ఈ 1400 కోట్లు విహెచ్పి మింగేసింది అని ఒక ఆరోపణ చేస్తూ ఉన్నది. 1990 దశకంలో ఉన్న ఈ 1400 కోట్లు ఇప్పుడు ఎంత విలువ అంటే ఇంచుమించుగా 20,000 కోట్ల పైనే దాని రూపాయిని బట్టి విలువగా మనం గమనించవచ్చు. 2015లో ఈ విధంగా సేకరించిన 1400 కోట్ల విరాళాలు విహెచ్పి కుంభకోణం చేసింది అన్న విషయాన్ని నేరుగా స్వయంగా హిందూ మహాసభ ఆరోపణ చేసింది. तो जांच वही क्यों करेंगे? जब चोरी होगी तो जांच तो वो करेगा ना जो उस पक्ष में पहले से ना हो। वो तो केंद्र सरकार और राज्य सरकार का मिला जुला उपक्रम वहां पे काम कर रहा है। तो जब सरकार ही वहां पे पहले से व्यवस्था कर रही है और चोरी हुई है तो जांच कैसे सरकार करेगी? 2020 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు శ్రీరామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఏర్పాటు చేయమని డైరెక్షన్ ఇచ్చినప్పుడు నేరుగా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ రంగంలోకి వచ్చి అధికారులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పికి సంబంధించినటువంటి సాధువులు, నాయకులతో కలిపి ఈ ట్రస్ట్ ను నింపేయటం జరిగింది. ఈ ట్రస్ట్ కి ఎలాంటి ఆడిట్, పబ్లిక్ ఆడిట్ లేదు, గవర్నమెంట్ సైడ్ నుంచి కంట్రోల్ లేదు, ఒక ఇండిపెండెంట్ సూపర్విజన్ అనేటువంటిది కూడా లేకుండా తన వ్యక్తులతోటి ఈ ట్రస్ట్ ను నింపటం, విహెచ్పికి చెందినటువంటి చంపత్ రాయ్ని జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. 2021 మార్చి 18న ఇండియాలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. అదేమిటంటే 10 నిమిషాల్లో మొట్టమొదట 2 కోట్లకు ఒక స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కొని ఈ శ్రీరామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కి 18 కోట్లకు అమ్మడం జరిగింది. 1.2 హెక్టేర్స్ మరొక పీస్ ఆఫ్ ల్యాండ్ ని 26.5 కోట్లకు అమ్మటం జరిగింది. దీనిలో ఈ ట్రస్ట్ సభ్యుడైనటువంటి అనిల్ మిశ్రా, అలాగే బీజేపీకి చెందిన అయోధ్య మేయర్ రిషికేష్ ఉపాధ్యాయ, ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ లో వీరిద్దరిది ప్రముఖమైనటువంటి పాత్ర అనేది అభియోగం. ఏప్రిల్ 2021 నాటికి ఈ విహెచ్పి యాక్టివిస్ట్ యొక్క సపోర్ట్ తోటి 12.7 కోట్ల మంది భక్తుల నుంచి 5,000 కోట్ల రూపాయలు విరాళంగా సేకరించడం జరిగింది. దీనిలో రోజువారీ కూలీల దగ్గర నుంచి నిరుపేద, భూమి లేని వ్యవసాయ కూలీలతో సహా సామాన్య, పేద, మధ్య తరగతి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు విరాళంగా టెంపుల్ నిర్మాణం కోసం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ముని డబ్బు రూపంలో, వెండి రూపంలో, బంగారం రూపంలో విరాళాలుగా ఇవ్వటం జరిగింది. 2022-23 మధ్య 3.85 కోట్లు ప్రసాదానికి సంబంధించిన కుంభకోణం జరిగిందనే విషయాన్ని వెలికి తీయటం జరిగింది. ఆ తరువాత 2024 జనవరి 22వ తేదీన స్వయంగా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో చేయటం జరిగింది. ఈ టెంపుల్ మీద ఎలాంటి ఆడిట్ లేదు, ఇండిపెండెంట్ సూపర్విజన్ అనేది లేదు, గవర్నమెంట్ కి ఏ రకమైనటువంటి రోలు లేదు. కేవలం ప్రధానమంత్రి
నింపినటువంటి ట్రస్ట్ సభ్యులు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీకి సంబంధించిన అధికారులు, సాధువులు, నాయకులు మాత్రమే దీనిలో ఉన్నారు. ఈ అయోధ్య రామ మందిరంలో ఇంత భారీ కుంభకోణం ఏ విధంగా జరిగింది అనేది పరిశీలిస్తే సాధారణంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs అనేటువంటివి ఎక్కడైనా డబ్బుని హ్యాండిల్ చేసే దగ్గర ఉంటాయి. అది ముద్రించడం కానీ లెక్కించడం కానీ. ఉదాహరణకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్స్ ప్రింట్ చేస్తుంది. ఆ మింట్ లోకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఉద్యోగుల మీద నిఘాతో పాటు అనేక రకాల తనిఖీలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ఇక్కడ కూడా అలాంటి SOPs ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కూడా ఉల్లంఘించి లెక్కించడానికి వచ్చినటువంటి సిబ్బంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, VHP ఇన్సైడర్స్ అందరూ కలిసి కొమ్మక్కై ఈ దొంగతనానికి, భారీ దోపిడీకి పాల్పడ్డారనేటువంటిది అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఒకవైపు CCTV ఫుటేజెస్ ఉంటే అవి 180 రోజులు ఉంచాల్సిన దాన్ని 45 రోజులకే డిలీట్ చేసేయటం, ఈ SOPs ఉల్లంఘించి CCTV ఫుటేజ్ కి ఆ కెమెరాకి అడ్డంగా ఒక నిలబడితే ఆ వ్యూ లేని టేబుల్స్ దగ్గర లెక్కించేటువంటి సిబ్బంది ఆ డబ్బుని దోచేయడం, 500 నోట్ల కట్టలను మిస్ చేయడం, లోపలికి వచ్చేటప్పుడు ప్రతి సిబ్బంది కూడా ఎలాంటి పాకెట్స్, జేబులు లేకుండా ఉన్న డ్రెస్సెస్ వేసుకురావాలనేది నియమం అయితే వాళ్ళు భారీ భారీ పాకెట్స్ ఉన్నటువంటి డ్రెస్సులతోటి లోపలికి రావడం, తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాంటి తనిఖీలు, ఫ్రిస్కింగ్ చేయకుండా, తనిఖీలు నిర్వహించకుండా వాళ్ళని వదిలిపెట్టేసేయడం. అలాగే ఈ చంపత్ రాయ్ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి డ్రైవర్ టిన్ను దగ్గర ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి హుండీలు అన్నిటి యొక్క తాళం చేతులు అతని దగ్గరే ఉండటం, ఇవన్నీ కూడా ఈ కుంభకోణానికి ఒక ఆర్గనైజ్డ్ లూటింగ్ కి మార్గాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రెండవది మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి శివాలయం. ఇక్కడ మహాకాళేశ్వర్ డెవలప్మెంట్ కారిడార్ ప్రాజెక్ట్ అనేటువంటిది స్వయంగా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీ 2022 అక్టోబర్లో ఫేజ్ 1, 2023 జూలైలో ఫేజ్ 2 అత్యంత హట్టహాసంగా ప్రారంభిస్తూ టెంపుల్ లెడ్ డెవలప్మెంట్ అని చెప్తూ ఇది ఇండియన్ హిందూస్ కి బీజేపీ ఇస్తున్న సివిలైజేషన్ గిఫ్ట్ అని ప్రకటించడం జరిగింది. ఇక్కడే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక భారీ భూ కుంభకోణాన్ని వెలికి తీయటం జరిగింది. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇంచుమించుగా 130 స్థలాలలో 168 ఎకరాల భూమిని సేకరణ చేశారు. ఎందుకోసం, ఏ విధంగా అంటే ఈ మహాకాళేశ్వర్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఏ రోడ్లు ఉంటాయి, ఏం ప్రాజెక్ట్స్ ఉంటాయి అనేటువంటి విలువైన ప్రివిలేజ్డ్ ఇన్ఫర్మేషన్, విశేషమైనటువంటి సమాచారం వారి చేతిలో ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని వాడుకుని అనువైనటువంటి ప్రదేశాలలో వారు 168 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఈ భూమి ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరి నుంచి సేకరించారంటే చిన్నకారు రైతుల దగ్గర నుంచి, అయోధ్య రామ మందిరానికి కూలీలుగా పనిచేస్తూ, సామాన్యులుగా మధ్యతరగతిగా జీవిస్తూ, కష్టపడి చెమటోర్చి శ్రమించి సంపాదించిన డబ్బులో విరాళాలు ఇచ్చినటువంటి విధంగా ఇక్కడ కూడా ఈ సన్నకారు రైతుల భూములు తీసుకోవడం జరిగింది. వాళ్ళలో SCs ఉన్నారు, STs ఉన్నారు, OBs ఉన్నారు, ఈవెన్ మైనారిటీలు కూడా ఓసీలతో పాటు ఈ రామ మందిరానికి విరాళాలు ఇవ్వడం కనిపిస్తుంది. ఇది స్టాక్ మార్కెట్ లో అయితే ఒక ప్రివిలేజ్డ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని, విశేషమైనటువంటి సమాచారాన్ని వాడుకుని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు లాభాలు వచ్చే విధంగా గనుక చేస్తే దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చేశారని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆరోపిస్తున్న సమయంలో మన ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణ తెలుగు వారికి కూడా ఇది చాలా సుపరిచితమైనటువంటి పదం. ఎందుకు సుపరిచితమైన పదం అంటే ఇలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా చేశారు. రాజధాని ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో ఎక్కడ రాజధాని వస్తుంది అన్న సమాచారం ముందుగానే ముఖ్యమంత్రి బంధుమిత్రులకు, తన అనుచరులకు అందరికీ తెలుసు కాబట్టి వందల కొలది ఎకరాలు వాళ్ళు ముందుగానే సేకరణ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ రాజధాని అమరావతి వస్తుందని అనౌన్స్ చేసి ఉన్నారు. మన క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, ఇది ఎక్స్క్లూజివ్ గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్ లా ఉంది తప్ప. రాజధాని రావడానికి ముందే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అక్కడ భూములు కొన్నారన్నది విస్పష్టం, వాస్తవం, దాన్ని ఎవరూ కొట్టిపారేలేదు. అందువల్ల ముందుగానే కొనుక్కున్నటువంటి భూముల విలువలు ఎస్సీల నుంచి, బీసీల నుంచి, మైనారిటీల నుంచి, రకరకాలైనటువంటి సన్నకారు రైతుల నుంచి ఈ భూములు సేకరించి ఈ రోజు దాని విలువ కోట్లకు పెంచుకుని ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారు ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అనే అభియోగం
ఇక్కడ ఎదుర్కొంటుంటే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారన్న అభియోగం అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు. కోట్లాది మంది హిందూ భక్తుల తరపున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. వీరంతా రోజువారీగా కష్టపడి సంపాదించేటువంటి సామాన్య పేద మధ్య తరగతి జనం. వారు దేవుడిపై ఉన్నటువంటి విశ్వాసంతో, ఒక నమ్మకంతో టైం, ట్రెజర్ అండ్ ట్రస్ట్ పణంగా పెట్టి వీరు విరాళాలు ఇచ్చారు. అలాంటి వారి యొక్క నమ్మకం మీద దెబ్బ పడింది. వీరు ఈ పవిత్రమైనటువంటి స్థలాలలో హైయెస్ట్ హానెస్టీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలని కోరుకోవడం ఎంతో సమంజసమైనటువంటిది. వీరికి ప్రశ్నించేటువంటి హక్కు ఉన్నది. ఈ వాచ్ డాగ్స్ అన్ని ఏమైపోయాయి? ఒకప్పుడు 2G అని, కామన్వెల్త్ గేమ్స్ అని, ఆదర్శ హౌసింగ్ సొసైటీ అని, కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ అని ఇట్లాంటి అంశాలన్నీ వచ్చినప్పుడు వారాల తరబడి ప్రైమ్ టైం డిబేట్లు పెట్టిన మీడియా ఎక్కడికి పోయింది? కంట్రోల్ ఆడిటర్ జనరల్ లాంటి వాచ్ డాగ్స్ ఏమైపోయాయి? వారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ని బట్టి, మీడియా చేసినటువంటి ప్రైమ్ టైం వీడియో షోలను బట్టి గవర్నమెంట్ కూడా షేక్ అయిన పరిస్థితి అప్పుడు కనిపిస్తూ ఉంటే ఈ రోజు వీళ్ళ గొంతులన్నీ మోగపోయినాయా? ద ఇండియా వాంట్స్ టు నో వేర్ ఈజ్ ఈడీ, వేర్ ఈజ్ సిబిఐ, వేర్ ఈజ్ ఐటీ రైట్స్ ఆన్ దిస్ స్కామ్ అని అడిగేటువంటి ఛానల్స్ ఎక్కడికి పోయాయి? ఈడీ ఏమైంది? సిబిఐ ఏమైంది? ఎక్కడైనా అపోజిషన్ లీడర్స్ కి సంబంధించి, అపోజిషన్ పార్టీలకు సంబంధించిన నాయకుల్ని వశపరచుకోవాలనుకుంటేనో, అధీనంలో తెచ్చుకోవాలనుకుంటేనో, దాన్ని తమ ఆధిపత్యంలో తెచ్చుకోవాలనుకుంటేనో బీజేపీ ఐటీ రైట్స్ చేయిస్తుంది, సిబిఐ సోదాలు చేయిస్తుంది, ఈడీని పంపిస్తుంది అని ప్రతి చోట కూడా మన వార్తలు వింటూ ఉన్న సందర్భంలో I've only said the nation wants to know. మరి ఇక్కడ ఎందుకు ఈడీ రాలేదు? ఇక్కడ ఎందుకు సిబిఐ సోదాలు చేయలేదు? ఎందుకు ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కాలేదు? సిఏజీ ఎందుకు ఒక ఆడిట్ నిర్వహించడం లేదు? ఇది భక్తులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, భక్త జనంలో ఎదురవుతున్నటువంటి ప్రశ్నల వర్షం. నా కావుంగా నా ఖానే దూంగా అని ప్రకటించినటువంటి ప్రధానమంత్రి నా ఖాऊंगा నా ఖానే దూంగా కరప్షన్ లేనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తానని చెప్పారు. నేను ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది బిజినెస్ పీపుల్ తోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మాట్లాడితే కరప్షన్ లేని ప్రభుత్వం అని చెప్పారు కదా, ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, ఒకప్పుడు కరప్షన్ డిసెంట్రలైజ్డ్ గా ఉండేది. ఒక పని చేయించుకోవాలంటే 10 మందిని కలవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చాలా ఆర్గనైజ్డ్ గా సెంట్రలైజ్డ్ కరప్షన్ జరుగుతూ ఉంది. పనిని బట్టి ఆ శాఖకు సంబంధించి ఒకరిని కలిస్తే, ఇద్దరిని కలిస్తే పని అయిపోద్ది. అంతేకాకుండా కరప్షన్ స్థాయి కూడా పెరిగింది అని ఫీడ్బ్యాక్ వస్తుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నా కావుంగా నా ఖానే దూంగా అన్న వ్యక్తి భక్తులు కష్టపడి సంపాదించి ఇచ్చినటువంటి విరాళాలు ఇక్కడ ఉన్నటువంటి ఇన్సైడర్స్ బొక్కేస్తూ ఉంటే ఎక్కడ నియంత్రణ జరిగింది? యాక్షన్ ఏది? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాఖతో న్యాయ విచారణ జరిపించాలి దీని మీద, ఈ కుంభకోణం మీద. అదే విధంగా రామ మందిరంతో పాటు మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర జరిగినటువంటి భూ కుంభకోణాలు అన్నిటి మీద కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి శాఖ ద్వారా సుప్రీంకోర్టు విచారణ జరిపించాలి. అదే విధంగా పార్లమెంటులో ఈ రిలీజియస్ ట్రస్ట్ కు సంబంధించిన విషయాన్ని చర్చించి ఈ మత ట్రస్టులపై నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.